ఎన్నో యుగాలకు ముందు ఎన్నెన్నో నక్షత్ర మండలాల కంటే ఎత్తున ఉన్న పరమశివుని గంగను భూమికి పంపమని భగీరథుడు ప్రార్థించాడు. ఆకాశం నుంచి దుమికే మహోద్ధృత గంగను తాను తప్ప భూమి భరించలేదని తనకు ప్రతిరూపంగా తన ఆత్మశక్తితో ఓ ఆత్మలింగాన్ని సృష్టించి భగీరథునికిచ్చాడు మహాశివుడు. గంగ భూమికి దిగి వచ్చింది. కాని ఆకాశగంగను భూమికి దించగల అద్భుత శక్తులున్న ఆ ఆత్మలింగం మాత్రం ఈ విశాల విశ్వంలో భూమి మీదే ఒకానొక చోట ఉండిపోయింది. కథలా మిగిలిపోయింది. కాలం దాన్ని మరిచిపోయింది. ఎన్నో యుగాలకు ముందు ఎన్నెన్నో నక్షత్ర మండలాల కంటే ఎత్తున ఉన్న పరమశివుని గంగను భూమికి పంపమని భగీరథుడు ప్రార్థించాడు. ఆకాశం నుంచి దుమికే మహోద్ధృత గంగను తాను తప్ప భూమి భరించలేదని తనకు ప్రతిరూపంగా తన ఆత్మశక్తితో ఓ ఆత్మలింగాన్ని సృష్టించి భగీరథునికిచ్చాడు మహాశివుడు. గంగ భూమికి దిగి వచ్చింది. కాని ఆకాశగంగను భూమికి దించగల అద్భుత శక్తులున్న ఆ ఆత్మలింగం మాత్రం